హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవస్తే స్మైల్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి, బిర్యానీ రైస్ అండ్ పెరుగు పచ్చడి అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో. అలాగే ఒక హాఫ్ గ్లాస్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 గ్లాసుల నీళ్లు పోయాలి. నేను మొత్తం 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి బియ్యము 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు బియ్యాన్ని నాననివ్వాలి. ఈలోపు బిర్యానీలోకి మసాలా తయారు చేద్దాము. అందుకోసం వచ్చేసి ఒక ఉల్లిగడ్డ, 2 టమోటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిగడ్డల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాలని మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా సగంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక 5 స్పూన్ల నూనె వేసి అలాగే 2 స్పూన్ల నెయ్యి వేయాలి. నూనె వేడైనాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు వేసేసి ఫ్రై చేయాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందులోకి ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఆనియన్స్ని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే మనకి బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. అందుకనేసి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేశాక మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసేసి ఇలా బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసి మరో నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసి ఒక అర నిమిషం పాటు బాగా కలిపేసి ఫ్రై చేయాలి. చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ గ్రేవీ చల్లారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కుక్కర్లోకి ఈ గ్రేవీని వేసేసి బాగా కలిపేయాలి. చివరిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి కుక్కర్ ఆన్ చేసేయడమే. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ అయ్యేలోపు మనం గోంగూర చేసేసుకోవచ్చు. అందుకోసం నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. గోంగూర ఆకుల్ని ఈ విధంగా ఒలుచుకొని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసము 3 స్పూన్ల నువ్వులు, 1/4 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టేసి పెన్నం వేడయ్యాక ఫస్ట్ నువ్వుల్ని ఫ్రై చేయాలి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు పక్కన తీసి పెట్టేసి అదే పెన్నం మీద పల్లీలు వేసేసి ఫ్రై చేయాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై చేశాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకోవాలి. పల్లీలకి పొట్టు తీయకుండా కూడా ఏమవ్వదు, డైరెక్ట్ కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టినప్పుడు ఈ విధంగా పొడిగా రావాలి. ఇప్పుడు పచ్చడి కోసము ఒక ఉల్లిగడ్డ, 7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఉల్లిగడ్డని ఈ విధంగా మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలకు ఉన్న తొడిమెలు కూడా తీసివేయాలి. అలాగే ఒక 9 ఎల్లిపాయలు, ఇక్కడ చూపిస్తున్న మోతాదులో చింతపండు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఒక 6 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. ఉల్లిగడ్డలు ఈ విధంగా ఫ్రై అయినాక మనం ఇందులోకి గోంగూరను వేయాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే గోంగూర ఈ విధంగా కొద్దిగా మగ్గి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి.
నేను వాడుతున్న ఈ బాండి మందంగా ఉంది కాబట్టి నాకు అడుగైతే ఏం అంటట్లేదు. ఒకవేళ మీకు ఏదన్నా మాడుతుంది అని అనిపిస్తే కనుక ఒక హాఫ్ టీ గ్లాస్ అంత నీళ్ళు అయితే పోసుకోవచ్చు. కొందరు ఈ ఉల్లిగడ్డతో పాటు టమోటా వేస్తారు, కానీ రాయలసీమలో అయితే మాత్రం ఇదైతే వేయరు టమోటాని. దాని బదులు మేము చింతపండు వేస్తాము. సో ఇప్పుడైతే నేను ఈ మోతాదులో చింతపండు వేస్తున్నాను. అలాగే ఎల్లిపాయలు జీలకర్ర వేసేసి బాగా కలిపేసి 1 నిమిషం పాటు మగ్గనియాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర అంతా మగ్గిపోయి ఇలా దగ్గరికి వచ్చేసి ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసి చివరిగా 1.5 స్పూన్ కల్లుప్పు వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. గోంగూర చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీని మరీ ఎక్కువసేపు పట్టకూడదండి, జస్ట్ ఒక 2 రౌండ్లు తిరిగితే సరిపోతుంది. మూత తీసి చూస్తే ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసేసి ఒక రౌండ్ మిక్సీ జార్లో పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి పొడి అంతా కలిసిపోయి ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ గోంగూరలోకి తిరువాత వేయాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత ఈ తిరువాతలోకి ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేశాక చివరిన ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఈ తిరువాతలోకి గోంగూరను వేసి బాగా కలపాలి. అంతే అండి, ఈ గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము పెరుగు పచ్చడి ప్రిపేర్ చేద్దాము. దీన్ని రైతా అని కూడా అంటారు. దీనికోసం నేను ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక 1/4 స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా కలిపేయాలి. ఇందులోకి కొందరు ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తారు, కావాలంటే వేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేయాలి. అంతే అండి, కొత్తిమీర అయితే కంపల్సరీ ఏం కాదు, స్కిప్ అయినా చేసేయచ్చు. అంతే అండి, ఇప్పుడు పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి అయ్యేలోపు మన బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీ రైస్, గోంగూర పచ్చడి అండ్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.